కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రబాబు సారు బెల్ట్ తీసేది ఎప్పుడండి? నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. ఎవరన్నా పాడేవాళ్ళంటే వచ్చి పాడొచ్చా. అత్త కావాలని హుండీలో అల్లుడు కానుకలు. బాహుబలిలా బైక్ ఎత్తి భార్యతో రీల్. చితాభస్మంలో కత్తెరా. దవాఖానలో ఏం జరిగింది? ఫేస్ వాష్ కొనేటందుకొచ్చి గొలుసెత్తుకపోయిన దొంగ. మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతరల భక్తులు హుండీలా ఏమని లెటర్లు రాసిండ్రుల్లా? దయగల్ల తల్లులారా, నా కొడుకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేటట్టు ఆశీర్వదించండి అని ఒక తల్లి లెటర్ రాసింది. ఇంకొకరేమో భార్యాభర్తల నడుమ పంచాది లేకుండా చూడండి తల్లి అని రాస్తే, కొందరేమో ఆస్తి తగాదాలు లేకుండా చూడండి అమ్మవార్లు అని రాసిరు కదా. అయితే ఇక్కడ ఒక భక్తుడు ఏం రాసి హుండీ లేచిండో తెలిసి నానుల్లా ముందుగానే చెప్తున్నా, చూస్తే నోరు మూసుకుంటారు పక్కా. స్వామి, మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా, తొందరగా మా అత్త చచ్చిపోయేటట్టు చూడు స్వామి అని 20 రూపాయల నోటు మీద రాసి హుండీ లేచిపోయిండు ఊరు పేరు తెలవని ఒక భక్తుడు. అట్లని ఒక తెలుగులనే కాదుల్లో, ఇంగ్లీష్లో కూడా డైరెక్ట్ మా అత్త చచ్చిపోవాలి అని రాసిండు. మామూలుగా అయితే భార్యలు టార్చర్ పెడుతున్నారని పెళ్ళైనోళ్ళు మందు దాక్కుంటా ముచ్చట్లు పెడతారు. మరి అక్కడ అత్త వేధింపులు భరించలేకపోతున్నా జల్దిన చంపే స్వామి అని మనసులున్న మాటను ఏకంగా 20 రూపాయల నోటు మీద రాసి దేవునికే చెప్పుకున్నాడంటే ఇక లోపట ఎంత రగిలిపోతూ ఎంతగానో నరకం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోండి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీల కనబడ్డ నోటిది. గుడోళ్ళు హుండీల పైసలను లెక్క పెడుతుంటే సడన్ గా చూసి షాక్ అయి ఇట్లా బయటికి చూపెట్టిండ్రు. కానీ అయినా గమ్మతికున్నది కదా నుల్ల ముచ్చట. అల్లున్న అత్త టార్చర్ పెట్టడం ఏందబ్బా అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. భార్యను సర్ప్రైజ్ చేయాలనుకుంటే భర్త ఏం చేస్తాడుల్లా? సడన్ గా తులం బంగారం చైన్ కొనియడమో, లేకుంటే కిలో వెండి కొనియడమో, అది కాకుంటే పట్టు చీర కొనియడమో, కాళ్ళకు పట్టీలు చేయించడమో, ముక్కు ముడక కొనియడమో, ఇవన్నీ కాకుంటే ఒక స్కూటీని గిఫ్ట్గా ఇవ్వడమో చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం ఒకరు భార్యను సర్ప్రైజ్ చేసేటందుకు రీల్ చేసిండు. ఇక రీల్ ఎట్లున్నదంటే ఇది వరకు దునియా మీద ఎవ్వరు చేయలేదు, చేస్తారో కూడా తెలియదు. అట్లా చేసిర్రుల్లా చూడుండ్రి మీరే. ఓ అన్నా ఓ అక్క జర ఆగుండ్రి. మీ రీల్స్ పిచ్చి సల్లగుండా ఉత్తి పుణ్యానికి ఇద్దరి నడుములు ఇరుగుతాయి. పెనిమిటి బండిని ఎత్తుకుంటే ఆ ఎత్తుకున్న బండి మీద భార్య కూసోని స్టిల్స్ మీద స్టిల్స్ ఇచ్చింది. అగో చూడుండ్రి అక్క ఎట్లా నవ్వుతున్నదో. ఓ అక్క ఇక దిగరాదు, నీ భర్తకు బరువు అయితలేదా? వాయమ్మనే మస్తు ఖుషిగా నవ్వుతున్నది కదా, యాడ దిగుతుందిగా. ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లాలో ముచ్చటిది. ఇదే బండి మీద గుడికి పోయిన ఆల్మగలిద్దరు దర్శనం అయిపోయినాక ఇట్లా రీల్స్ చేసిండ్రు. మరి భార్యను బండి మీద కూసోబెట్టుకొని తిరిగితే ఈ అన్నకు సంతృప్తి అనిపించలేదో ఏమో గాని బాహుబలి లెక్క బండిని లేపి ఆ లేపిన బండి మీద భార్యను కూసోబెట్టి ఇగో ఇట్లా రీల్స్ చేసిండు. నువ్వన్నా బండి ఎక్కనని చెప్పొద్దా? ఏదో నీ పెనిమిటి నీ మీద ఉన్న ప్రేమతోని బండి ఎక్కుమన్నాడు, నువ్వు నో చెప్పితే ఏమావు? పుసుక్కన మీ ఆయన కింద పడి నడ్డిరిగితే ఎంత కష్టం ఉండక్క. పోలీసులు కేసు రాసుకొని మోతవర్ని అరెస్ట్ చేసిండ్రట. కానీ వాయమ్మనే ఇది మాత్రం మామూలు రీల్ కాదు పోన్రి. ఓ అన్నలు ఓ అక్కలు మీరైతే జర గిస్వంటి రీల్స్ వేయకుండ్రి సరేనా? పుష్ప సినిమాల ఎర్రచందనం దుంగలను లారీలల్లో తీసుకుపోతుంటే పోలీసులు పట్టుకుందామని చూస్తారు కదా. ఇక అప్పుడు పుష్పరాజు ఆ లారీలో ఉన్న ఎర్రచందనం దుంగలను నదిలో వారేస్తుంటాడు, కొన్ని రన్నింగ్ లారీల నుంచే రోడ్డు మీద వారేస్తుంటాడు. అయితే సేమ్ గసోంటి సీనే ఇడో కాడ జరిగింది కదా. అంటే గట ట్రక్కు వెనక ఆర్టీఓ అధికారులు. సినిమా సీన్ కంటే పెద్ద చేజింగే జరిగింది.
ఆర్టీఓ షేకింగ్ నుంచి తప్పించుకునేటందుకు ఈ డ్రైవరు మామూలు ఇక్మతులు వల్లేదు. అధికారులు ఎంటవడుతోని ఈ ట్రక్కులున్న బండరాళ్లను అన్లోడ్ చేయాలి. అప్పుడైతే ఆఫీసర్లకు దొరకనని రన్నింగ్లనే ట్రాలీ మీదికెళ్లి రాళ్లను రోడ్డు మీదనే పారవోసుకుంటా పోయిండు. ఇక ఆ రాళ్లు వెనుక మా మీద ఏడబడతాయో అనే భయంతోని ఆఫీసర్లు ఆగిపోయిండ్రు. ఇక అటెన్కాల అవిటిని పోలీసులు తీసేసిండ్రు. ఇది గ్రేటర్ నోయిడాలా ఈ ట్రక్కుల రాళ్లు కొంచబోతున్నారట. మళ్ళీ అది కూడా ఓవర్లోడ్ తోనట. ఇక రోడ్డు మీద ఆర్టీఓ ఆఫీసర్లు చెకింగ్ చేద్దామని ఆపితే ఈ డ్రైవర్ ఆపకుండా గింత పని చేసిండు. అయినా ఏడికి పోతాడుల్లా ఆ నెంబర్ తోని పోలీసులు ఆర్టీఓ ఆఫీసర్లు ఏం చేయాలనో అది చెయ్యరా? కొంచెమన్నా దమాకుండాలే. అరే అట్లా స్పీడ్ గా పోతుంటే బండికి ఇట్లా బోర్లో పడితే ఆ డ్రైవర్ కూడా ప్రాణ నష్టమే కదా. ఏందో ఏమో పో. ఇది అసలే వానాకాలం. వానలు పడుతున్నప్పుడు గాలులు కూడా బగ్గనే వస్తుంటాయి. అప్పుడు జనాలు పైలవ్. ఎందుకంటే ఎటు నుంచి ఏమొస్తుందో ఏది మీద ఇరిగి పడుతుందో మనకే తెలియదు. అందుకే మన జాగ్రత్తలలో మనం ఉండాలి. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే గిడ చూడుండ్రి బగ్గ గాలొస్తే ఏమైందో. ఫుల్ గాలొస్తున్నది, వాన కూడా పడుతున్నది. ఈడున్న రేక్ షీట్లు కొట్టుకపోతున్నాయి. ఓ రేకు పోయి రోడ్డు మీదకి కొట్టుకపోవడంతోనే గీ అన్న పోయిండు దాన్ని తెద్దామని. ఇక ఇంతల్నే ఉరికొచ్చిన గీ అన్న వాటి మీద కాలేసి కొట్టుకపోకుండా ఆపుదామని చూస్తే అప్పర బిట్టా రేకుతో పాటే కొట్టుకుపోయిండు కదా. ఇంకా నయం దెబ్బలు దాకలేదు, జప్పున లేచిండు. ఇక ఇంతల్నే ఇంకో రేకు లేచింది. ఇది తాకినా ప్రాణాలు పోయేటి కావచ్చు. వీళ్ళ అదృష్టం మంచిగున్నది. కానీ ఎప్పుడు ఒక్క తీరే ఉండదు కాబట్టి పబ్లిక్ మీ జాగ్రత్తలు మీరు ఉండుండ్రి. గాలులు పెడుతున్నప్పుడైతే సుట్టేమున్నాయో చూసుకోండ్రి, సరేనా? ఒక మనిషి బతుకుండంగానే జీవిడిచిందంటే ఎంత బాధ అనిపిస్తుందో ఎవరికైనా. మళ్ళన్లా భూమి జాగా ముచ్చటైతే ఇంకెక్కువ బాధ ఉంటుంది. పాపం గిడో కాడ మనిషి కండ్ల ముంగట కానొస్తున్నా కూడా రికార్డులల్లో మాత్రం జీవించినట్టుండుడే గాక ఆయన జాగా కూడా ఆయన పేరు మీద లేదట. మరి అసలు ఆయన ఎవరు ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. ఇగో ఈ తాతనే బతుకుండంగానే జీవిడిచినట్టు సర్టిఫికేట్ తీసుకొని భూమి కొట్టేసింది. తాత పేరు మల్లయ్య. అసలుకైతే సిద్దిపేట జిల్లా కొండపాక మండల్ బండారం ఊరిల్లది. కానీ ఈయన పెండ్లైన కొన్నొద్దులకే బతుకు తెరువు కోసమని ఇంటామని తీసుకొని వేరే ఊరికి పోయి అన్నే ఉంటున్నాడట. తాతకు 4 కొడుకులు. అయితే తాతొల్ల నాయన ఎల్లయ్యకు బండారంలో కొంత భూమి ఉండేనట. ఇక అది కాస్త ఈయన కొడుకులు పంచుకుంటే తల ఎకరం 10 గుంటల దాకా వచ్చిందట. అయితే ఇప్పుడు భూమి గురించి ఆరాధీశ ముచ్చట్ల అసలు ఇది వీళ్ళ పేరు మీదనే లేదని తెలిసిందట. మల్లయ్య జీవిడిచిండని డెత్ సర్టిఫికేట్ పెట్టి వేరేటోళ్ళ పేరు మీదకి పట్టయ్యేపించుకున్నారట. అసలు గట్లెట్లా మారుస్తారు? ఎవల పేరు మీదకి పడితే వాళ్ళ పేరు మీద కంటే తాతొల్ల కొడుకు పేరు పట్టయ్యేపించుకున్న ఆయన పేరు సేమ్ అట. అగో అట్లా మా నాయననే అని చెప్పిండ్రో ఏం చేసిండ్రో గాని మొత్తానికి పట్టారాపించుకున్నారు. ఆయన ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ కు ఆర్జీ పెట్టుకున్నాడు తాత పోయి. గాని మరి అసలు చచ్చిపోయిందనంగానే ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికెట్లెట్ ఇచ్చిండ్రో పేరెట్లా మార్చిండ్రో ఆ ఆఫీసర్లకే తెలవాలిగా. పబ్లిక్ భూమి జాగున్నోళ్ళు మీ ఆస్తి మీ పేరు మీద ఉన్నదా లేదా అని చెకింగ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. దొంగలంటే వెనకటి సినిమాల లెక్క బొక్కల బనీను గల్లాల లుంగేసుకొని మెడల దస్తీ కట్టుకొని మొఖాన పులిపిరితోటి ఉండే కాలం కాదులా. కామన్ పబ్లిక్ అంటే కామన్గా ఉంటారు. వీడు దొంగేనా అన్నట్టే ఉంటారు దొంగనా కొడుకులు. ఏదో ఒకటి ఎత్తుకుపోయేదాకా తెలియదు దొంగోడని. ఇంతకు ఎవరేం చేసిర్రనే నా మీ ఆలోచన చూడుండ్రి. ఇగో ఈడ కర్రంగేసుకొని కాస్మోటిక్స్ దుకాణంలో నిల్చున్నాడు కదా డిబ్బిరి మొక్కపోడు. ఈడే దొంగ. దుకాణంలోకి అక్క తానం చెయ్యకున్నా ఉత్తగానే ముఖం కడగంగానే అందంగా అయిపోయేటట్టు ఏదన్నా ఫేస్ వాష్ ఉంటే ఇయ్యవా అక్క అని అనంగానే అక్కేదో ఇచ్చినట్టున్నది. ఇది కాదు, మా దోస్తుగాడేదో వాడుతుండు, వారంలోనే హీరోయిన్ కంటే ఎక్కువ తెల్లగయిండు కనుక్కుంటాగు అన్నట్టే ఎవరికో ఫోన్ చేసి చెవు కడ పెట్టుకున్నాడు. ఇక ఇంతలోనే అక్క ఇంకో క్రీమ్ తీసిద్దామని అటు తిరిగిందో లేదో కథం అయిపాయే. లటుక్కన గుంజిండు, షిటుక్కన మాయమైండు. అని కాంత్రి మొక్కల కోరకాసు కూర్చా రామంతపూర్లైనా రచ్చిది. ఏం తక్కువ 4 తులాల షైనాట అంటే 5-6 లక్షల చిల్లరన్నట్టు. చిల్లరోడు చూస్తుండగానే మాయం చేసుకపాయే. ఆడికి అక్క ఏడ్చుకుంటా ఊరికింది గాని ఆడేనా దొరికేది. ఆయనది ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పెడితే సీసీ కెమెరాల్లో చూసి పట్టుకొని చూస్తున్నారట అన్ని. గాని అక్కలు అన్నలు దుకాణందారులు చూస్తున్నారా దొంగ బడిమేగాళ్ళు ఎట్లా మోపైనరో. కస్టమర్ అని మీరు అనుకుంటారు, కొట్టేసే దందగాళ్ళు వస్తారు. జాగ్రత్త. అట్లని అందరు కస్టమర్లను అనుమానిస్తే లేందో జంజాటం. మళ్ళా చూసుకోండి పైలం. తక్కువ ధరకే మందు తక్కువ ధరకే మందు అన్నారు.
అధికారంలోకి వచ్చినాక ఆ మాటను మర్చిపోయినట్టున్నారు. ఇక చూడాలే కొన్ని వైన్ షాపుల్లో ప్రింట్ ధర కంటే ఎక్కువ ధరకే మందు అమ్ముతుర్రట. మరి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఏం చేస్తున్నట్టు? No belt shop is allowed. No belt shop is allowed. ఎవరన్నా పాడేవాళ్ళంటే వచ్చి పాడొచ్చాపో. చంద్రబాబు సారు బెల్ట్ షాపులు నడిపిస్తే బెల్ట్ తీస్తా అంటిరి, మరి ఏమైంది సారు? ఇప్పటి వరకు ఎంతమంది బెల్ట్ తీసిండ్రు, ఇంకా ఎంతమంది బెల్ట్ తీసేటందుకు రెడీ అయినరు? ఇప్పటికే ఏడబడతాడా 24 గంటలు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారు, ఎక్కువ ధరకు మందు అమ్ముతున్నారని అందరు అంటుంటే ఇప్పుడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లిలో బెల్ట్ షాపుల వేలం కోసం డైరెక్ట్ ఇట్లా డప్పు సాటింపే వేసిండ్రు. అంటే ఈ లెక్కను చూస్తే ఊర్లల్లో ఎంత డేర్గా బెల్ట్ షాపులు నడుపుతున్నారో మీకే అర్థం కావాలి. ఈరోజు సాయంత్రము ముందంగలో యాలం పెడతారు. ఎవరన్నా పాడేవాళ్ళంటే వచ్చి పాడొచ్చాపో. అయ్యా పవన్ కళ్యాణ్ సారు, ఇప్పుడు మీరు మద్యప్రాణ ప్రియుల పొట్ట కొడుతున్నట్టేనా? ఎందుకంటే ఒక్కో బాటిల్ మీద 30 నుంచి 60 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా లోకల్ ఎమ్మెల్యే డైరెక్షన్లోనే నడుస్తున్నదట. ఇక దీంట్లో కల్తీ ఎంత అవుతున్నదో వాళ్ళకే తెలవాలి. అయినా కానీ పట్టించుకుంటలేరాయే మీరు. అంటే ఇదంతా మీకు తెలిసే నడుస్తున్నదా ఏంది? బెల్ట్ షాపులు నడిపిస్తే బెల్ట్ తీస్తా అనేది ఉత్తమాటేనా? అందుకే కావచ్చు ఈ బెల్ట్ షాపుల మాఫియా ఇంత రెచ్చిపోతున్నదా అని అడుగుతున్నారు కొందరు జనాలు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం ఊరు. ఒక అక్కకు పురుటి నొప్పులు వస్తున్నాయని ఇంట్లోళ్ళు దవాఖానకు తీసుకుపోయినరు, జాయిన్ చేసిర్రు. కానీ కొంతసేపటికే దవాఖానోళ్ళు గుండె వలిగే వార్తని చెప్పిండ్రులా. ఆ వార్త ఇప్పుడు మస్తు మందిని బాధ పెడుతున్నది. ఇంతకు ఏం జరిగిందంటే, దవాఖానకు డెలివరీకి పోయి జీవిడిచిన వనజక్క చితాభస్మంలా కత్తెరెళ్ళిందుల్లా. ప్రపంచాన్ని చూడకుండా జీవిడిచిన పసిపాప. ఇంకో దిక్కు వనజ చనిపోయి పుట్టెడు శోకంతోనున్న ఇంట్లోళ్ళు ఇప్పుడు ఈ కత్తెర చూసి దవాఖాన మీద అనుమాన పడుతున్నారు. అయితే ఈ వనజక్కను ఆసుపత్రికి తీసుకుపోయినప్పుడు డాక్టర్లు లేరాట. డ్యూటీకి లేటుగా వచ్చిన నర్సే ట్రీట్మెంట్ చేసేసరికి బగ్గ రక్తస్రావం అవుతుంటే వేరే దవాఖానకు పంపించిండ్రట. కానీ ఇంతల్నే పుట్టిన పాప చనిపోయింది. ఇంకో దిక్కు ట్రీట్మెంట్ తీసుకుంటా ఈ అక్క చనిపోతే అంత్యక్రియలు చేసిండ్రట. అయితే నార్మల్ డెలివరీ చేసిన వాళ్ళంటారు. నార్మల్ డెలివరీ అయితే కత్తిర ఎందుకు అందులో వాడతారు, దాంతో ఏం పని ఉండదు కదా. ఆపరేషన్ అయితేనే కత్తెర వాడతారు కదా. సరికి ఊబిది నెడతాం కదా, ఆ ఊబి నెట్టేటప్పుడు అందులో దొరికింది కత్తెర. అది మరి ఆడ ఉన్నదో ఏందో మాకు తెలియదు. ఇదాట అసలు ముచ్చట. నార్మల్ డెలివరీ అయితే కత్తెర ఎందుకు వాడతారు? అది ఎట్లా వచ్చింది? అసలు నా భార్యకు నార్మల్ డెలివరీ చేసిండ్రా లేకుంటే సర్జరీ చేసిండ్రా అని అన్న డిమాండ్ చేస్తున్నాడు. ఇటు ఈ వార్త రాష్ట్రం అంతటా తెలిసేసరికి పెద్ద ఆఫీసర్లు రంగంలోకి దిగి విచారణ చేస్తుండ్రు. గుండాల పిఎస్సికి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత దీనిలోని సారాంశాన్ని మేము గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది. కానీ చూడుండ్రి ఎంత పనైందో. ఎన్నో ఆశలతోని ఎంతో సంబురంగా కొత్త ఫ్యామిలీ మెంబర్కు వెల్కమ్ చెప్దామని వీళ్ళంతా కలలు అంటుంటే ఒక్క రోజుల్నే అంత తలకిందులయ్యింది. మరి విచారణలా ఏం తేలుతుందో ఏమో గాని సర్జరీల వాడే కత్తెర గీ చితాభస్మంలకు ఎందుకు వచ్చిందన్నదే అంతు చిక్కని ప్రశ్న అయింది. ఎండాకాలం ఎండింగ్కి వచ్చింది, ఆనకాలం షురు కాబోయే టైం వచ్చింది. మరి ఈసారి ఎండలైతే బగ్గనే చంపినాయి కాబట్టికే అదే తీర్ల ఆనలు కూడా పడతాయో లేకుంటే మొత్తానికే పడకుండా తిప్పల పెడతాయో గాని చాలా జాగల్లా జనాలైతే జప్పున వానలు పడాలని పూజలు చేస్తున్నారు, ఆటలాడుతున్నారు. అగో గట్లనే గిడ చూడుండ్రి ఎంత మంది కదిలిండ్రో. తక్కువ మంది లేరు కదా, ఊరంతా కదిలినట్టున్నది. డప్పు సప్పులతోటి నెత్తి మీద అడ్డాలు సర్వలు పెద్ద చెంబులు ఎత్తుకొని బయలుదేరిండ్రు అందరికందరూ. వర్షాలు వడల్లని కప్పతల్లిని గట్టి ఊరంతా ఊరేగిచ్చి అటెంక గుడికి పోయి పూజలు చేసిర్రు. పెద్ద పెళ్ళ ముచ్చటగిది. శానా జాగల్ల గిట్లనే కప్పతల్ల ఆటలా ఆడుతున్నారు. వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని పాటలు పాడుతున్నారు. మరిగా అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు పడకుంటేనేమో మొత్తానికే వడక, పడతనేమో ఊర్లే మునిగేటట్టు కాకుండా పంటలకు సరిపడా వానల మట్కే వడి పంటలు సమృద్ధిగా వండి పండించిన పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర దక్కి సంతోషంగా ఉండాలని, పట్నాల ఆనలకు రోడ్ అంతా ఆగం కాకుండా ఉండాలని కోరుకుందాం. ఈ వార్త నేను చదివే ముందు ఒక కండిషన్ ఉల్లా, ఎందుకంటే ఈ వార్తను మన మందుబాబులు చూస్తే తట్టుకోలేరు కాబట్టి. అందుకే
ఈ ఒక్క వార్తయ్యేలోపు కళ్ళు మూసుకోండ్రి, లేదంటే అవతలి కన్నా పోయిరాండ్రి, సరేనా? ఇంతకు వార్త ఏందనంటే చూడుండ్రి మీరే. నిజమేనోళ్ళ ఇన్ని మందు బాటిలను లోడర్తో దొక్కిస్తుంటే ఆ అనుకుంటా మందు బాబులు మస్తు బాధపడరా? ఇంత మందు రోడ్డు పాలవుతుంటే ఇది చూసి మన మందు బాబుల గుండె తట్టుకోగలదా? ఇన్ని సీసాల్లా ఒక్క సీసా మనకి ఇచ్చిన మన మనసు నిండేదని మన మందు బాబులు అనుకోరా? ఇది గుజరాత్ రాష్ట్రం వడోదరలా, అక్కడ మందు అమ్మొద్దాయే, అయినా కూడా కొందరు దొంగసాటున మందు తెచ్చి అమ్మాలని చూస్తే వాళ్ళ దగ్గర పట్టుకున్న పోలీసులు ఇన్ని బాటిళ్లను జమ చేసి ఒక్కసారి దొక్కిచ్చిర్రు. కానీ ఈ సీసాలు వలుగుతుంటే రోడంతా మందు వరద లెక్కన వారింది. అయినా మరిది అక్రమంగా తెచ్చిన మందేనాయే, అది అమ్ముడు నేరమే కాబట్టి పోలీసులు ఇట్లా చేసిర్రు. అయినా మందన్నలు ఎవరన్నా ఇది చూస్తే బాధపడకుండ్రి, సరేనా? చూసిరు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.